రైట్ బ్రేకింగ్ చేస్తున్నాం. ఏపీ లిక్కర్ స్కామ్ లో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసులో వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డికి ఈడీ నోటీసులు జారీ చేసింది. ఈ నెల 23న వ్యక్తిగతంగా విచారణకు హాజరు కావాలంటూ ఎంపీ మిథున్ రెడ్డికి ఈడీ నోటీసులు పేర్కొంది. ఏపీ లిక్కర్ స్కామ్ లో ఆయన కీలక పాత్ర పోషించారని ఈడీ అనుమానిస్తుంది. అలాగే ఈ వ్యవహారంలో హవాలా, మనీ లాండరింగ్ రూపంలో భారీ ఎత్తున అక్రమాలు జరిగినట్లు ఈడీ అనుమానిస్తుంది. ఈ నేపథ్యంలో వైసీపీ ఎంపీకి నోటీసులు జారీ చేసింది. ఇప్పటికే ఈ కేసులో మిథున్ రెడ్డి అరెస్ట్ అయ్యారు. అనంతరం ఆయన్ని రాజమండ్రి సెంట్రల్ జైలుకు తరలించారు. ప్రస్తుతం ఆయన బెయిల్ పై విడుదలైన విషయం విదితమే. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా అమరావతి ప్రతినిధి పవన్ ఫోన్ లైన్ అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. చెప్పండి పవన్, మరి దీనికి సంబంధించిన రచన, ఏదైతే లిక్కర్ స్కామ్ సంబంధించినటువంటి వ్యవహారంలో ఏపీ సంబంధించినటువంటి ఈడీ అధికారులు అయితే మాత్రం దూకుడు పెంచారు. ఇప్పటికే ఈ యొక్క కేసుకు సంబంధించినటువంటి దానిలో భాగంగా కూడా గత 2 రోజుల క్రితం ఏదైతే వైసీపీ మాజీ ఎంపీ విజయసాయి రెడ్డికి నోటీస్ ఇచ్చినటువంటి ఈడీ అధికారులు ఈ రోజు లిక్కర్ స్కామ్ సంబంధించిన వ్యవహారంలో ఎంపీ మిథున్ రెడ్డి హస్తం కూడా ఉందని చెప్పి కూడా ధృవీకరించారు. అందులో భాగంగానే జనవరి 23వ తేదీన విచారణకు హాజరు కావాలంటూ కూడా మిథున్ రెడ్డికి అయితే మాత్రం ఈడీ అధికారులు అయితే మాత్రం నోటీసులు ఇవ్వడం జరిగింది. ఆంధ్రప్రదేశ్ లో లిక్కర్ స్కామ్ వ్యవహారం ఇప్పటికే కూడా రాజకీయాల్లో పలు కీలక పరిణామాలు మలుపులు తిరుగుతా ఉన్నాయి. దాదాపుగా ఈ కేసులో వైకాపా అధినేత జగన్మోహన్ రెడ్డి హస్తం కూడా ఉందని చెప్పి కూడా ఇప్పటికే ఈడీ అధికారులు తేల్చిన నేపథ్యంలో కూడా ఈ యొక్క కసరత్తు ప్రక్రియ కొనసాగుతున్నటువంటి నేపథ్యంలోనే గత ప్రభుత్వ హయాంలో వైసీపీలో ఎవరైతే యాక్టివ్ గా పనిచేశారో వైసీపీ సంబంధించిన మాజీ మంత్రులు మొత్తాన్ని కూడా ఇప్పటికే ఈడీ అధికారులు అయితే మాత్రం ఎక్కడికక్కడ నోటీసులు ఇస్తూనే ఉన్నారు. ఖచ్చితంగా లిక్కర్ స్కామ్ వ్యవహారంలో కొన్ని కోట్ల రూపాయలు కూడా దారి మళ్లించారు అనేటువంటి అభియోగం ఏదైతే ఉందో దీనికి సంబంధించిన దానిపై అయితే మాత్రం పూర్తి స్థాయిలో ఈడీ అధికారులు అయితే మాత్రం ఎక్కడికక్కడ నోటీసులు అయితే మాత్రం ఇస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. ఏ క్షణమైనా కూడా వైకాపా సంబంధించినటువంటి మాజీ మంత్రులతో పాటు మాజీ ఎంపీలకు సైతం కూడా ఉచ్చు బిగించుకునేటువంటి అవకాశం అయితే ఖచ్చితంగా కనిపిస్తా ఉంది. ఇప్పటికే లిక్కర్ స్కామ్ సంబంధించినటువంటి భారీ కుంభకోణం కూడా జరిగినట్టు కూడా ఈడీ అయితే మాత్రం ధృవీకరించారు. అందులో భాగంగానే విజయసాయి రెడ్డితో పాటు కసిరెడ్డి కూడా గతంలో నోటీసులు ఇచ్చారు. కసిరెడ్డిని పిలిపించి విచారణకు హాజరుపరిచి కూడా అనంతరం అరెస్ట్ చేశారు. సో మరి ఈ నేపథ్యంలోనే విజయసాయి రెడ్డి గత 2 రోజుల క్రితం నోటీసులు ఇచ్చినటువంటి ఈడీ తాజాగా మిథున్ రెడ్డి కూడా ఈ రోజు నోటీసులు అయితే మాత్రం ఇచ్చి ఈ యొక్క వ్యవహారంలో హవాలా, మనీ లాండరింగ్ రూపంలో కూడా భారీ ఎత్తున అక్రమాలు జరిగాయి కాబట్టి ఈ నెల 22వ తేదీన ఈడీ కార్యాలయానికి మిథున్ రెడ్డి రావాలని చెప్పి కూడా ఇప్పటికైతే మాత్రం ఆదేశాలు జారీ చేసినటువంటి పరిస్థితి అయితే మాత్రం కనిపిస్తా ఉంది. ప్రస్తుతం వైకాపా కేసులో మిథున్ రెడ్డి ప్రస్తుతం అరెస్ట్ అయ్యారు. అనంతరం ఆయన కూడా రాజమండ్రి సెంట్రల్ జైలుకు తరలించారు. ఆయన ప్రస్తుతం బెయిల్ పై విడుదలైనటువంటి నేపథ్యంలో మరొకసారి ఈడీ ఈ యొక్క నోటీసులు ఇచ్చి విచారణకు రావాలంటంపై కూడా ఇప్పుడు వైకాపాలో అయితే మాత్రం ఒక చర్చ జోరుగా కొనసాగుతా ఉంది. వైసీపీ ప్రభుత్వ హయాంలో చేసినటువంటి తప్పులు ఏవైతే ఉన్నాయో ఈ యొక్క లిక్కర్ స్కామ్ వ్యవహారంలో జరిగినటువంటి తప్పిదాలు మొత్తాన్ని కూడా ఈడీ ఇప్పటికే ఒక్కొక్కటిగా బయటకు తీస్తా ఉంది. ఈ స్కామ్ లో కీలక పాత్ర పోషించినటువంటి కసిరెడ్డి ఆస్తులను సైతం కూడా ప్రభుత్వానికి ఈడీ అయితే మాత్రం అటాచ్ చేసింది. అలాగే ఈ కేసులో విశ్రాంత ఐఏఎస్ అధికారిగా ఉన్నటువంటి ధనంజయ రెడ్డి, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డితో పాటు ఆయన ఓఎస్డి కృష్ణమోహన్ రెడ్డిని, అదేవిధంగా బాలాజీ గోవిందప్పలను కూడా ఇప్పటికే అరెస్ట్ చేశారు. ప్రస్తుతం వారంతా కూడా బెయిల్ పై బయట ఉన్నారు. ఈ స్కామ్ లో తవ్వే కొద్ది కొత్త విషయాలు అయితే మాత్రం వెలుగులోకి వస్తున్నాయని కూడా తెలుస్తా ఉంది రచన. మరి అంతేకాకుండా ఎంపీ మిథున్ రెడ్డి ఈ కేసులో కీలక పాత్ర పోషించారనేటువంటి ప్రచారం నేపథ్యంలోనే ఎంపీ మిథున్ రెడ్డికి అయితే మాత్రం పోలీసులు ఈడీ అధికారులు అయితే మాత్రం నోటీసులు ఇచ్చారు. నోటీసులు ఇచ్చి ఇప్పటికే కూడా ఈడీ కార్యాలయానికి రావాలని చెప్పడంతో కూడా వైసీపీ వర్గాలు ఒక్కసారిగా కూడా కంగారు పడుతా ఉన్నాయి. దాదాపుగా వైసీపీలో ఉన్నటువంటి శ్రేణులందరికీ కూడా గుండెల్లో రైళ్లు పరిగెత్తుతా ఉన్నాయి. దాదాపుగా ఈ యొక్క లిక్కర్ స్కామ్ వ్యవహారంలో తమకు సంబంధించి ఎలాంటి ఆరోపణలు బయటకు వస్తాయో అనేటువంటి దానిపై కూడా ప్రస్తుతం తర్వాత ఒక ఉత్కంఠమైనటువంటి వాతావరణం అయితే మాత్రం కనిపిస్తా ఉంది. ఏ క్షణమైనా కూడా ఈడీ అధికారులు తమకు నోటీసులు ఇచ్చి విచారణకు రమ్మంటే తమ పరిస్థితి ఏంటి అంటూ కూడా అధినేత దగ్గర తలలు పట్టుకొని వైకాపాలో ఉన్నటువంటి నేతలంతా కూడా ఆలోచిస్తా ఉన్నారని కూడా తెలుస్తా ఉంది. ఏది ఏమైనా కూడా ఈడీ సంబంధించి అయితే మాత్రం లిక్కర్ స్కామ్ వ్యవహరించినటువంటి భారీ కుంభకోణాన్ని బట్టబయలు చేసేందుకైతే మాత్రం ఇప్పటికే
ప్రతివ్యూహాలకి పదును పెట్టి మరి ముందుకెళ్తా ఉన్నటువంటి పరిస్థితి మాత్రం కనిపిస్తా ఉంది. ఏది ఏమైనా కూడా ఏపీలో లిక్కర్ స్కామ్ వ్యవహారానికి సంబంధించినటువంటి అంశం అయితే మాత్రం ప్రస్తుతం ఒక చర్చాంశనీయంగా మారినటువంటి నేపథ్యంలో ఏ క్షణం ఎవరిని అరెస్ట్ చేస్తారో, ఎక్కడ ఎవరికి నోటీసులు ఇస్తారో అనేటువంటి దాన్ని కూడా ఒక ప్రశ్నార్థకంగానే కనిపిస్తా ఉన్నటువంటి పరిస్థితి అయితే మాత్రం కనిపిస్తా ఉంది. మరి ఈ నెల 22వ తేదీన హైదరాబాద్ లో ఉన్నటువంటి ఈడీ కార్యాలయానికి ఎంపీ మిథున్ రెడ్డి రావాలని చెప్పి కూడా నోటీసులు ఇచ్చిన నేపథ్యంలో మరి మిథున్ రెడ్డి వెళ్తారా లేదా అనేది కూడా వేచి చూడాల్సినటువంటి అవసరం అయితే ఖచ్చితంగా కనిపిస్తా ఉంది. రచన. థ్యాంక్ యూ పవన్.